కాకినాడ శివారు మహాలక్ష్మి నగర్లో ఉన్న ఆకుల గోపయ్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ కు సంబంధించిన 8 ఎకరాల 85 సెంట్ల భూమిని సర్వే చేసి తమకు అందించాలని స్థల హక్కుదారుడు ఆకుల నరేష్ కోరారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ సుమారు 15 ఏళ్ల నుండి ఈ స్థలం కాకినాడకు చెందిన వనమడి సత్యనారాయణ వారి బంధువులు తమదే అంటూ ఇబ్బందులు పెడుతున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ స్థలాన్ని సర్వే చేసి అధికారులు తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. గురువారం మహాలక్ష్మి నగర్ ట్రస్ట్ ప్రాంగణం వద్ద సర్వే చేస్తామంటూ రెవెన్యూ అధికారులు వచ్చి తదనంతరం సర్వే చేయకుండానే వెనుతిరిగారని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సర్వే చేసి స్థలాన్ని అప్పగించాలని కోరారు. కాగా స్థలం వద్ద ఎటువంటి వివాదం తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆకుల గోపయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఆకుల నరేష్ అండి నా పేరు. ఇక్కడ తూరంగి గ్రామంలో ఒక కాలేజ్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలని ఒక ఉద్దేశంతో మా నాన్నగారు ఇక్కడ ఒక స్థలం కొని అందులో ఒక కాలేజ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఆ స్థలంలో టీఎస్ నెంబర్ 1838 1837లో 8 ఎకరాల 85 సెంట్లు మా భూమి ఉండగా దీని గురించి మేము గతంలో అంటే దగ్గరగా లాస్ట్ 9 ఇయర్స్ నుంచి దీని మీద చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ పర్టికులర్ ల్యాండ్ని మాకు సర్వే చేసి అప్పచెప్పండి అని మేము అప్లై చేసుకోగా అది అప్పటి నుంచి సాగుతూ మాకు ఇప్పటికీ కూడా అది సర్వే చేసి మాకు అప్పచెప్పలేదు. ఎందుకు అని మేము ప్రశ్నించగా వాళ్ళ మీద ఏదో ఒక రాజకీయ ఒత్తిడిలో లేదా ఇక్కడ ఉన్న ఒక ప్రముఖ ప్రజాప్రతినిధి దగ్గర నుంచి ఒత్తిడిలో మాకు తెలియదు. కానీ ఇది చాలా మేము ఎన్నాళ్ళ నుంచో ఈ పర్టికులర్ ఇష్యూ మీద చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అయితే రీసెంట్గా అంటే ఈ పర్టికులర్ ల్యాండ్ వచ్చి మ్యూటేషన్ కూడా మా పేరు మీదే ఉంది, రికార్డులో మా పేరే ఉంది. దాన్ని సర్వే చేయించమంటే మాత్రం ఇప్పటివరకు మాకు సర్వే జరగలేదు. రీసెంట్గా ఒక 27వ తారీఖున సర్వేకి ప్లాన్ చేసి సర్వేకి రాగానే ఇక్కడ కొంతమంది అడ్డుకుని ఇది ఓకే టీఎస్ అండ్ ఆర్ఎస్ బార్డర్లో ఉంది కదా టౌన్ సర్వేకి రూరల్ సర్వేకి, సో రూరల్ సర్వేయర్ లేకుండా ఎలా జరుగుతుంది అని అడిగారు. ఓకే సరే అని ఇంకొక డేట్ తీసుకుని ఈరోజు రూరల్ సర్వేయర్ గారితో సహా సైట్కి వచ్చాం సర్వే చేయడానికి. మళ్ళీ ఈరోజు కూడా అడ్డుకుని ఇది ఇలా జరగకూడదు అని చెప్పి రకరకాల కారణాలతో మా భూమిని మాకు అందకుండా చేస్తున్నారండి. దీనికి మేము ఎన్నాళ్ళ నుంచో ఇబ్బంది పడుతున్నాం. అండ్ మాకు ఎక్కడి నుంచి కూడా ఎవరు కూడా అందరూ ఈ ప్రెషర్లో పడిపోయి మాకు సపోర్ట్ చేయకుండా ఉంటే మా ఆస్తిని మాకు చూపించమని అడగటం కూడా తప్పు కింద అయిపోయింది ఈరోజు. సో ఈ ఇబ్బంది నుంచి దయచేసి ఎవరైతే అధికారులు అందరూ ఉన్నారో మీరు అందరూ కూడా కొంచెం దీని గురించి ఆలోచించి మా ఆస్తి ఏదైతే మా పేరు మీద ఉన్న ఆస్తి గురించే మేము మాట్లాడుతున్నాం, మా పేరు మీద ఉన్న ఆస్తి మాకు ఐడెంటిఫై చేసి ఇవ్వండి. దయచేసి ఈ పని చేసి పెట్టాలని కోరుకుంటున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి విపత్తు ప్రమాద ఘటనల్లో క్షతగాత్రులకు వైద్య సేవలు అందించే విధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ చర్యలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 850 మందికి ప్రథమ చికిత్సలో శిక్షణ ఇచ్చి రెడ్ క్రాస్ ప్రాణమిత్రగా అవకాశం కల్పించడం జరిగిందన్న జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య. పిఠాపురంలో ఘనంగా సైన్స్ ఫెయిర్ 2024 కార్యక్రమం. సైన్స్ ఫెయిర్లో పాల్గొన్న సుమారు 31 పాఠశాలల విద్యార్థులు ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన ప్రాజెక్టులు. కాకినాడ శివారు మహాలక్ష్మి నగర్లో గల ఆకుల గోపయ్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ భూమిని సర్వే చేసి తమకు అప్పగించాలి. సుమారు 8 ఎకరాల 85 సెంట్ల భూమిని సర్వే చేయకుండా వెనుతిరగడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆకుల నరేష్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.